క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 142వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా దేవా, మరి పాపము నుండి, శాపము నుండి, దుర్నీతి నుండి, అవినీతి నుండి, స్వనీతి నుండి, పితృపారంపర్యమైన వ్యర్థ ఆచారముల నుండి, ఈ దుష్ట లోకము నుండి నన్ను కూడా విమోచించడం అనేది మరి మీ ఎడల దేవుడు కలిగి ఉన్న చిత్తమని ఎరిగి ప్రభువా, దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా మీరు నెరవేర్చడం ద్వారా దేవునికి మహిమ తీసుకురావడం మాత్రమే కాదు కానీ ఈ రోజున ఇక్కడ నిలబడి ఉన్న నన్ను కూడా మీరు విమోచించారయ్యా. అందును బట్టి నేను కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ఒక రోజున నేను కూడా సమరే స్త్రీ వలె నశించి నిత్య నరకాగ్ని గుండం వైపుగా వెళుతున్న నన్ను కూడా ప్రభువా మీరు వెదకి రక్షిస్తూ వచ్చారు. అందును బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు దేవా, ఇదిగో నా కొరకే తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్న మీ ప్రేమను బట్టి కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. నా పాపపు పాత్ర అంతటిని కూడా మీరు స్వీకరించి ఈ రోజున నా చేతిలో రక్షణ పాత్ర ఇచ్చిన హేతువును బట్టి నీవిచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకుని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నా కొరకే ఆ పిలాతు ముందు, మరి అన్న కైపల ముందు, హేరోదు ముందు అన్యాయపు తీర్పు పొందుతూ వచ్చినావు. అయితే నాకైతే న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తానని మీరిచ్చిన మీ మాటను బట్టి, దాని కొరకు దేవుని చిత్తాన్ని మీరు నెరవేరుస్తూ వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి కూడా నేను కూడా మీ బిడ్డలతో కలిసి ఆరాధిస్తున్నానయ్యా. ఈ సమయంలో మరి మా మధ్యలో ఉంచబడిన మీ పరిశుద్ధ శరీర రక్త మాంసములకు సాదృశ్యమైన రొట్టె, ద్రాక్షరసంలో కూడా మేము పరీక్షించుకుని యోగ్యమైన విధానంలో పాలు పొందడానికి కావలసిన కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి హెచ్చరికలను మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా, మీ పరిశుద్ధ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి సరిచేసుకుని యోగ్యముగా పాలు పొందే అర్హత మీరు మా అందరికీ దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఇందాక మొదటి సెక్షన్లో ఏం చూసాం మనము అంటే, అదే ఏం రాసుకున్నాం మనం అంశము? దేవుని చిత్తమును, లేదా సంపూర్ణంగాని కూడా రాసుకోవచ్చు. ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు, సగం సగం నెరవేర్చల. సంపూర్ణముగా నెరవేర్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. దాంట్లో ఉపోద్ఘాతం మనం చూసాం. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువు? చాలా సంగతులు ఉన్నాయి కానీ 6:38 ఆయన చెప్పిన మాట ప్రకారం నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు కానీ పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేర్చడానికే వచ్చాను అన్నాడు. అసలు ఇంతకీ తండ్రి చిత్తం ఏంటి ఆయన ఎడల అంటే 5 సంగతులు చూస్తాం. మనల్ని విమోచించాలని, తర్వాత మనల్ని నరకం నుండి తప్పించాలని, మన పాపపు పాత్ర ఆయన స్వీకరించాలని, మన పక్షంగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేయాలని, ఒక రోజున మనకు న్యాయపు తీర్పు అనేది ఆయన ఎడల తండ్రి అయిన దేవుని చిత్తం. ఇప్పుడు దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడా, నెరవేర్చలేదా? నెరవేర్చాడు. అంటే ఇప్పుడు ఆయన సంబంధించిన విషయాలు ముగిసినాయి. ఇప్పుడు ఎవరి శరీరక్త మాంసంలో మనం పాలు పొందడానికి సిద్ధపడుతున్నాము? దేవుని చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, దేవుని చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందుతున్నాం. అంతేనా? మనము ఇప్పుడు మనమేం పరీక్ష చేసుకోవాలి? పౌలు అన్నాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకుని అలాగు చేసి ఆ రొట్టెని తిని పాత్రలోనిది త్రాగాలి. ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మీలో అనేకులు బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. మనల్ని మనమే విమర్శించుకునే ఎడల మనము తీర్పు పొందక పోదుము అన్న. ఇప్పుడు మనమేం పరీక్ష చేసుకోవాలి?
దానికి ఒక మాట చదివాం. రోమాపత్రిక 12:2 పౌలు ఏమన్నాడు చదవండి మళ్ళీ. మీరు అంటే ఇప్పుడు మనమే ఈ లోక మర్యాదను అనుసరింపక సంపూర్ణము ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము. కొత్త ఇంకా కొంచెం స్టాండర్డ్ పెరిగింది మన దగ్గరికి వచ్చేసరి. యేసు ప్రభు అయితే సంపూర్ణమైన దేవుని చిత్తం నెరవేర్చినాడు సంపూర్ణంగా. మన దగ్గరికి వచ్చేసరి ఇంకా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని మీరేం చేయమన్నాడు? పరీక్షించి తెలుసుకోమన్నాడు. పరీక్షించి తెలుసుకోమంది అప్పుడు రోమాపత్రిక రాసినప్పుడు. ఇప్పుడు నల్లదెబ్బలో ఉన్నటువంటి సియోను సంఘానికి పత్రిక రాయాలి అంటే పరీక్షించి తెలుసుకుంటాం ఎప్పుడో అయిపోయింది, తెలిసేసుకున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వేం పరీక్ష చేసుకోవాలి అంటే ఇప్పుడు నీ పట్ల దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకుని నెరవేరుస్తున్నావా లేదా అని పరీక్షించుకో. అర్థమైందా? మొదటి సెషన్లో యేసు ప్రభు వారి పట్ల దేవుని చిత్తం ఏంటో మనం బైబిల్లో చూసాం. చూసిన తర్వాత ఆ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఆయన ఏం చేసినాడు? నెరవేర్చాడు. ఇప్పుడు మనమేం పరీక్ష చేసుకోవాలి? ఆయన శరీరక్త మాంసంలో పాలు పొందే మనం కూడా మన పట్ల కూడా ఒక చిత్తం ఉందిగా దేవుడికి. ఆయన పట్ల చిత్తాన్ని ఆయన సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినాడు. ఆయన వెరీ గుడ్. ఇప్పుడు మన పట్ల ఉన్న దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఒక మాట చెప్పనా? దేవుని చిత్తాన్ని నెరవేరిస్తేనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. ఇప్పుడు నెరవేర్చలేదు అనుకోండి, ఇప్పుడు నేను 7 మాటలు చెప్తా మీకు త్వరగా నాకు ఇచ్చిన సమయంలో. ఈ 7 మాటలు చెప్పేటప్పుడు మీరేం చేయాలా? ముందు రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? రాసుకునేటప్పుడు పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటానే ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ఇక్కడ తెలిసిపోద్ది మీకు. ఫైనల్ అది తీసి ఆ పెతకాల్లో ఇస్తారండి దాన్ని. ఆమెకేమో నొక్కడం రావట్లేదు. కీర్తి చూడు, దాన్ని హ్యాండిల్ చేయి, దాన్ని సైలెంట్ మోడ్లో పెట్టు, స్విచ్ ఆఫ్ చేసే. ఇప్పుడు మనకి ఇంత ఇంపార్టెంట్ పనులు ఏమి లేవు, ఆటో పథకాలన్నీ నన్ను ఇచ్చేసారు. ఇప్పుడు మనమేం చేయాలా? వాటిని పరీక్షించుకుని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇక్కడ తెలిసిపోద్ది. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట లోపు మీకు రిజల్ట్ వచ్చేస్తుంది పరీక్షలో మార్కులు. ఏంటిది అది? అసలు పరలోకానికి వెళ్తావా వెళ్ళవా అని అక్కడ రిజల్ట్ వచ్చేస్తుంది. రెడీనా? సరేనా? చలో. మొదటిది అసలు మన ఇందాకడేమో యేసు ప్రభు పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నాం. ఆయన నెరవేర్చాడు కాబట్టి మనం బ్రతికి బట్టగట్టినామని ప్రభువుని ఆరాధన చేశాం. ఇప్పుడు నీ పట్ల దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు నువ్వేం రాసుకోవాలా? అంశము నా పట్ల దేవుని చిత్తమేమిటి అనేది నువ్వు వర్తమానం అంశం కింద రాసుకుంటే, మూలవాక్యం రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం రాసుకుంటే, ఇప్పుడు దాకా చెప్పింది ఉపోద్ఘాతం కింద రాసుకుంటే, ఇప్పుడు మెయిన్ మెసేజ్లోనికి వెళదాం. 7 మాటలు చెప్తాం. మొదటి మాట పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం, 10-11 వచనం. నీ బైబిల్లో దేవుని చిత్తానుసారమైన ఉందా? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదో, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. మీరు దేవుని చిత్త ప్రకారముగా పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణైనను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెను. చాలే. ఎన్నిట్లు వచ్చినాయి? లెక్క పెట్టలేదా? 7 వస్తాయి. తర్వాత లెక్క పెట్టుకుని రాసుకోండి. సరే, సందర్భం చెప్తాను వినండి. అన్నాడు పౌలు. మొదటి మాట, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సులోనికి మిమ్మల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది అన్నారు. ఇప్పుడు మొదటి మాట అండి, మీ ఎడల దేవుని చిత్తం ఏంటి అంటే రియల్ రిపెంటెన్స్, నిజమైనటువంటి పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలట. అదే నీకు ప్రయోజనం అన్నాడు. అర్థమైందా? ఆ మాట రాసుకో. నిజమైన పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థనా జీవితం కలిగి ఉండడమే నా ఎడల దేవుని చిత్తము. అది అన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే అర్థం ఏంటంటే త్వరగా రాసుకోండి. రాసుకున్న వైపు చూడండి, వివరణిస్తాను త్వరగా. దాని మీద మనకి 7 పాయింట్లు ఉన్నాయి, లేట్ అవుతుంది. రాసుకున్నారా?
దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే అక్కడే చెప్పినాడు. మీరు జాగ్రత్త చదివితే 2 రకాలైన దుఃఖాలు ఉన్నాయట. ఉదాహరణ చూడండి. ఒక్కొక్కళ్ళు దేవుని మందిరంలోకి వస్తారా, వచ్చిన తర్వాత ప్రార్థన చేయమంటామా, ప్రార్థన చేయమంటే ఏడ్చేర్చి ప్రార్థన చేస్తారు. మేమే అనుకుంటాం వీళ్ళు ఇంత బాగా ఏడుస్తున్నారంటే అబ్బా వీళ్ళకి నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాళ్ళు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారని అనుకుంటాం. నేను ఇక్కడ అసలు అది కాదని ఎప్పుడు తెలుస్తుందంటే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వస్తారు ప్రార్థన చేయించుకోవడానికి. వచ్చినప్పుడు ఇట్లా అంటారు, అన్నయ్య ఆయన అస్సలు మారట్లేదు అన్నయ్య, ఆయన రోజు తాగొస్తున్నాడన్నయ్య, ఇందాకడు కూడా కొట్టాడన్నయ్య, ఇందాకడు కూడా వచ్చేటప్పుడు కూడా తాగొచ్చి మరి కొట్టాడన్నయ్య, మందిరానికి వెళ్ళొద్దని కొడుతున్నాడని, ఆయన కోసం ప్రార్థన చేయి అన్నయ్య అందే. అప్పుడు అర్థమైంది ఈ ఏడుపు ఆ ఏడుపు కాదురా, ఈ ఏడుపు అన్నయ్య కొట్టాడని ఏడుపా. చచ్చ అర్థమైందా? పౌలు అక్కడ 2 మాటలు చెప్పినాడు. ఏమన్నాడు అక్కడ చూడండి. ఈ లోక సంబంధమైన దుఃఖము మనకేం కలుగు చేస్తుందట? మరణం. 2 దుఃఖాలు చెప్పినాడు. 1 లోక సంబంధమైన దుఃఖము, 2 దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటట నీ ఎడల? ఆ దుఃఖం ఉండాలి. ఆ దుఃఖము గనక నీకు వస్తే అది నేను ఎక్కడ తీసుకెళ్తుంది అన్నాడు? మారు మనసుకు తీసుకెళ్తుంది అన్నాడు, రక్షణలోనికి నడిపిస్తుంది అన్నాడు. ఆ దుఃఖం ఉందో లేదో పరీక్ష చేసుకోవాలి మనం. అందుకని మీకు అర్థం అవడానికి నేను అట్లా చెప్పాను. రియల్ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థనా జీవితం కలిగి ఉండడమే నీ ఎడల దేవుడు కలిగి ఉన్న చిత్తం. యవనస్తులైన పిల్లలారా, ఇదిగో మీ ఎడల దేవుని చిత్తం ఏంటో తెలుసా? రియల్ రిపెంటెన్స్, పాపపు ఒప్పుకోలుతో కూడినటువంటి పశ్చాత్తాపం, మీ మారు మనస్సు విషయమైనటువంటి దుఃఖము, మీ రక్షణ విషయమైనటువంటి పశ్చాత్తాపం, బాప్టిజం తీసుకోవడానికి కొరకు తగిన సిద్ధపాటు కొరకైనటువంటి పశ్చాత్తాపం, అట్లాంటి దుఃఖముతో కూడినటువంటి కన్నీటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి మీరు మీ యవన ప్రాయంలో అనేది మీ ఎడల దేవుడు కలిగి ఉన్న చిత్తం. దీనికి సపోర్టింగ్ కోసం మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థం అవడం కొరకు 2 వచనాలు చూపించి ముందుకు వెళ్ళిపోతాను. త్వరగా చదవండి. మొదటిది ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. ఏమని రాయబడి ఉంది? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా యెహోవా మాట వినండి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. ఆ మాట మీ కుమార్తెలకు రోదనము చేయడం నేర్పించండి, ఒకరికొకరికి అంగలార్పు విద్య నేర్పించండి. చాలు అక్కడికి చాలు మనకు కావాల్సిన మాట వచ్చేసింది. ఏం చెప్తున్నాడు? స్త్రీలారా ఏ ఏడుపు ఏడవాలా? దైవ చిత్తానుసారమైన దుఃఖముతో కూడినటువంటి దుఃఖం రావాల మీకు అట్లా రావాలి. మీ పిల్లలు కూడా అదే నేర్పించండి. చిన్న వయసు నుంచే మీ పిల్లలకి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని ఏడవడం నేర్పించండి. అప్పుడు మనుషుల ముందు ఏం చేయరో తెలుసా? రేపొద్దున వీళ్ళు ఏడవరు. మనుషుల ముందు నిలబడి మా ఆయన కొట్టాడు లేకపోతే మా అమ్మ తిట్టిందని చెప్పి మనుషుల ముందు ఏడవరు. కాబట్టి స్త్రీలారా మీ పిల్లలకి రోదనం చేయడం నేర్పించండి. అంటే ఏ రోదన? దైవ చిత్తానుసారమైన రోదన, ప్రభు పాదాలు పట్టుకుని ఏడ్చేటటువంటి రోదన, ఇది నేర్పించండి మీ పిల్లలకి అన్న. 2వ మాట విలాప వాక్యములు 2వ అధ్యాయం 10వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 10వ వచనం. సియోను కుమారి, పెద్దలు మౌనులై నేల కూర్చుందురు, తల మీద బుగ్గి పోసుకుందరు, గోనె పట్ట కట్టుకుందరు, యెరూషలేము కన్యకులు నేల మట్టుకు తల వంచుకుందరు. 19 చదువయ్యా. సియోను కుమారి ప్రాకారమా, నీవు ఇక్కడ చెప్తా, నేను చదువుతున్నాను పైన. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారని, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు. ఏ ప్రార్థన? ఈ ప్రార్థన ఎవరికి చెప్తున్నాడు? సియోను కుమారి అంటే నీకే చెప్తున్నాడు. సియోనులో ఉన్నటువంటి ఓ కన్యక, కుమారి అంటే కన్యక, కన్యక అంటే సంఘమా అని అర్థం. ఓ సియోనులో ఉన్నటువంటి ఓ సంఘమా, నీకే చెప్తున్నాడు. ఏమని? నదీ ప్రవాహం వలె దివారాత్రులు నీ కన్నీరేమవ్వాలట?
పారనివ్వాలి. నువ్వు లేచి రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు, నీ పసిపిల్లల కొరకు నీ చేతులెత్తి నువ్వు నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించి నువ్వేం చేయాలట? అది చెప్పింది పౌలు. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఇట్లా నిజమైనటువంటి పశ్చాత్తాపముతో కూడిన కన్నీటి ప్రార్థనా జీవితము సియోనులో ఉన్నటువంటి సంఘము కలిగి ఉండడమే సియోను పట్ల దేవుని చిత్తం. ఇప్పుడేం పరీక్ష చేసుకోవాలా? అసలు నాకు కన్నీళ్ళు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆ కన్నీళ్ళు కాదు, మళ్ళీ ఆయన కొట్టాడని ఈయన తిట్టాడని వచ్చే కన్నీళ్ళు లెక్కలోకి రావచ్చులు. అసలు నా పిల్లల కోసము, లేకపోతే మారు మనసు లేని నా భర్త కోసము, లేకపోతే సియోన్లో రక్షించబడని ప్రజల కోసము, లేకపోతే పక్కన ఇంకా మారు మనసు లేనటువంటి వారి కోసం నేను కన్నీరు కార్చి ఎంతకాలం అవుతుంది? పరీక్షించుకో. ఆ దుఃఖము నీకు మరణమట, ఈ దుఃఖము నీకు ప్రయోజనం అన్నాడు. ఇది నా చిత్తం అన్నాడు దేవుడు. కన్నీటి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారు సియోనులో ఉండడము దేవుని చిత్తం. ఊరికే వచ్చిపోయే వాళ్ళు అవసరం లేదు. అలా కన్నీటి ప్రార్థనా జీవితం, దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఒక్కరున్నా చాలట సియోనులో దేవునికి. ఓ సియోను, నీ ఎడల దేవుని చిత్తం ఏంటో చెప్పినాడు. ఇప్పుడు నువ్వు పరీక్ష చేసుకో. దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? 13 సంవత్సరాల నుంచా సియోనుకు వస్తున్నావు? ఈ 13 సంవత్సరాల్లో సియోన్లో ఎన్నిసార్లు కన్నీరు కార్చావు చెప్పు? నువ్వు కార్చిన ప్రతి కన్నీరుని అట దేవుడు తన కవిలలో, అంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక గాజు గ్లాస్ బుడ్డిలో దాచిపెడతాడట. ఎన్ని కన్నీరు కార్చినావు నువ్వు సియోన్లో? కాబట్టి పరీక్ష చేసుకో. ఒకవేళ లేదు అంటే ఇప్పుడే నేను దేవునికి చెప్పాడు నా చిత్తం ఇదని, ఇప్పటి నుంచైనా దాన్ని చెయ్యి. లేదని నువ్వు ఏం చేయకుండా ఆయన ముందు నిలబడ్డావు, నాకేం తెలియదు ప్రభువా, సారీ ప్రభువా, తెలిసినట్లయితే అసలు మొత్తం ఆ కాలువ ఈ కాలువ కాదు కదా, అసలు మొత్తం ఇక్కడే కాలువ నిండిపోయేది, అంత కార్చేదాన్ని ప్రభువా నేను అని నువ్వు అన్ని కబుర్లు చెప్పినా కానీ, ఒకవేళ ఇదిగో దీంట్లో డెలిట్ అయిపోతుందేమో ఈ రికార్డింగ్, కానీ అక్కడ రికార్డింగ్ మాత్రం డెలిట్ అవనే. అటు చెప్పాడుగా, నీ ఎడల నా చిత్తం ఏంటో చెప్పాడుగా బల్లగుద్ది, మరి నువ్వు విన్నావుగా. మరి అందుకు ఆ రోజు నుంచి ఆయన ఎందుకు చేయలేదు నువ్వు, నా చిత్తాన్ని ఎందుకు నెరవేర్చలేదు నువ్వు అని ఖచ్చితంగా దేవుడు నిన్ను అడుగుతాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మొదటిది కన్నీటి ప్రార్థన. ఏమొస్తుంది కన్నీటి ప్రార్థన? ఏముంటుంది? మంగళవారం ప్రార్థనకు రాము మనం, అదే బుధవారం ప్రార్థనకు రాము మనం, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రాము మనం, శనివారం సిద్ధపాటు ప్రార్థనకు రాము మనం. ఇంకెప్పుడు వస్తుంది కన్నీరు? కాబట్టి జాగ్రత్త ఆలోచించండి. ఇది దేవుని చిత్తం అండి. అలా కన్నీరు కార్చడమట, దేవుని కొరకు కన్నీరు కార్చడమట దేవుని చిత్తమట. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే వ్యర్థం మన జీవితం. మొదటిది. రెండవ మాట చూపిస్తాను రండి. పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే మీ ఎడల దేవుని చిత్తం. రెండవది, నీ పట్ల దేవుని చిత్తం ఏంటంట? పరిశుద్ధంగా ఉండాలట మీరు. ఎందుకని? ఎవరి శరీర రక్త మాంసములో పాలు పొందుతున్నావు నువ్వు? పరిశుద్ధుడైన యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, పరిశుద్ధుడైన యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసంలో పాలు పొందుతున్నటువంటి ఓ సియోను కుమారి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలా. ఏ రోజునైతే పరిశుద్ధుడైన యేసు ప్రభు వారి రక్తంలో నీ జన్మ కర్మ పాపములకు అడగబడి పరిశుద్ధుడిగా మార్చబడ్డావో, ఏ రోజు నుంచి అయితే సియోను సంఘానికి వస్తున్నావో, ఏ రోజు నుంచి అయితే సియోన్లో ఉన్న పరిశుద్ధుడైన దేవుని శరీర మాంసంలో పాలు పొందుతున్నావో, ఆ రోజు మొదలుకు నువ్వు చచ్చేంత వరకు కూడా నీ ఆలోచన, నీ తలంపులు, నీ మాటలు, నీ చూపులు, నీ వినికిడి, నీ నడవడిక, నీ ప్రవర్తన, ఈవెన్ నీ వస్త్రధారణ కూడా పరిశుద్ధముగా ఉండడమే నీ ఎడల దేవుని యొక్క చిత్తం. ఇప్పుడు పరీక్ష చేసుకుంటున్నావా పరిశుద్ధంగా? ఆదివారం ఒక రోజు పరిశుద్ధంగా ఉండి మళ్ళీ లోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బురద అంటించుకుంటున్నావా? లేదా లోకమాలిన్యాన్ని అంటించుకుంటున్నావా? పరీక్ష చేసుకో. అక్కడ ఇంకో మాట అన్నాడు, పరిశుద్ధంగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి? జారత్వానికి దూరంగా ఉండాలి. జారత్వం అంటే బైబిల్లో 2 మాటలు జోడెద్దులాగా వస్తూ ఉంటాయి. పాపము, మీరు మీ పాపముల చేతను అపరాధం అన్న. పాపం అంటే ఏంటి, అపరాధం అంటే ఏంటి? 2 ఒకటేనా, వేరువేరా?
పాపం అంటే ఏంటి, అపరాధం అంటే ఏంటి? రెండు మాటలు ఎందుకు వాడాడు? రెండు ఒకటైనా వేరువేరా? వేరువేరు. తెలిసి తెలిసి చేసేది పాపం, తెలియక చేసేది అపరాధం. మళ్ళీ రెండు పదాలు, జారత్వము, వ్యభిచారము. రెండు ఒకటైనా వేరువేరా? వేరువేరు. జారత్వం అంటే ఏంటి? ద సెక్షువల్ కాంటాక్ట్ బిఫోర్ ద మ్యారేజ్ ఈజ్ కాల్డ్ ఫార్నికేషన్. ద సెక్షువల్ కాంటాక్ట్ ఆఫ్టర్ ద మ్యారేజ్ ఈజ్ కాల్డ్ ప్రొస్టిట్యూషన్. తెలుగులో వివాహం అవడానికి ముందు శారీరక సంబంధం కలిగి ఉంటే దానిని జారత్వము అంటారు. వివాహం అయిన తర్వాత భర్తతో కాకుండా వేరే పురుషునితో వేరే స్త్రీతో శారీరక సంబంధం కలిగి ఉంటే దానిని వ్యభిచారం అంటారు. రెండు వేరువేరు పదాలు. కాబట్టి దేవుడు అంటున్నాడు, పెళ్లిని పెట్టింది ఎందుకు? వాడు జారత్వంలోని పడిపోకూడదు, వ్యభిచారంలో పడకూడదు. అందుకే పెళ్లి అనే వ్యవస్థను పెట్టినాడు. వివాహం అనే వ్యవస్థని దేవుడు ప్రారంభించడానికి కలిగిన ప్రాముఖ్యమైనటువంటి కారణం అదే. అందుకన్నాడు ఆ మాట, వివాహము అన్ని విషయాలలో కూడా ఘనమైనది. అంటే దాని అర్థం ఏంటంటే తన పరిశుద్ధతని, తన సాక్ష్యాన్ని, తన ఆత్మీయతను పాడు చేసుకోకుండా, పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ వివాహ వ్యవస్థ కాబట్టి అది ఘనమైనది అన్నాడు. అందుకని అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండడము మంచిది. అందుకని తగిన సమయం వచ్చినప్పుడు, వివాహ వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడపిల్లైనా మగపిల్లోడైనా సరే వివాహంలో జతపరచబడాల్సిందే. అంతేగాని నేను వివాహం చేసుకోనండి, నాకు పెద్ద అంత ఇంట్రెస్ట్ లేదండి అని అంటానికి కుదిరే పని కానీ. ఇప్పుడు మీ మనసులో ఒక డౌట్ ఉంది, మరి ఇన్ని మాటలు చెప్పినావు, మరి నీకు చెప్పినోడు నీకు తెలియదేరా, నువ్వెందుకు చేసుకోలేదని. మా దగ్గర చాలా మాటలు ఉంటాయి. బోధకులు అంటేనే మాటలు నేర్చిన వాళ్ళు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, తల్లి గర్భంలో నుంచే నపుంసకులుగా పుట్టిన వారు కొందరు కలరు, ఆ తర్వాత మనుషుల నిమిత్తం నపుంసకులుగా చేయబడిన వారు రెండో వారు, ఈ మూడో వాళ్ళు ఉన్నారే వాళ్ళు దేవుని కొరకు తమ్మును తామేం చేసుకున్నారు, నపుంసకులుగా చేసుకున్నారు. అది అందరి వల్ల కాదు, దేవుని అనుగ్రహం ఉంటేనే వాళ్ళు అట్లా చేసుకోగలరు అన్నారు. ఇప్పుడు ఏ బ్యాచ్ నేను? ఇప్పుడు మనకు ఒక ఆయన కనిపిస్తాడు, ఆవిడ పేరుతో పిలుస్తారు. ఆవిడని ఏమని, ఆమె ఎవరు కనిపిస్తుంది, మర్చిపోయిన ఆమె పేరు, సిస్టర్ ఆమె ఎవరు, ఒక అంజలి. ఎస్ అంజలి. అంజలి అంటారు కదా, అంజలి కాదు ఆమె పేరు, వాడి పేరు సత్యనారాయణ. అబ్బాయి వాడు, సత్యనారాయణ అబ్బాయి. అంజలి అని పెట్టి దేశ విదేశాలు తిప్పుతున్నారు. ఎవడో స్పీకర్లే దొరకనట్లుగా వాడిని ఊరంతా మొత్తం అన్ని దేశాల్లో తిప్పుతున్నారు సువార్త చెప్పడానికి. కాడికంటే ఇంకెవడు దొరకలేదు అన్నట్లుగా. వాడు పుట్టుకతో ఎవరు వాడు? నపుంసకుడు అని ఉంది బైబిల్లో, నపుంసకు రాలని లేదు బైబిల్లో. ఎంత తప్పండి, చాలా మందికి అర్థం కావట్లేదు. నాకు ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ ఎదురైతే అడుగుదాం అనుకుంటాను నేను, ఎప్పుడు దొరకలా, బతికిపోయినాడు. ఇప్పుడు వాడిని దేవుడు ఎట్లా పుట్టించినాడు? దేవుడు నపుంసకుడు పుట్టించలేదు, వాడిని పురుషుడిగా పుట్టించినాడు. దేవుడు పురుషుడిగా పుట్టించినాడు కాబట్టే కదా వాళ్ళ అమ్మ నాయన సత్యనారాయణ అని పేరు పెట్టినారు. వాడి స్కూల్లో రికార్డులో సత్యనారాయణ అని పేరు ఉంది, పురుషుడు కాబట్టే కదా, పురుషుడే. కానీ ఒక వయసు వచ్చేసరికి వాడికి ఆడంగి లక్షణాలంటే ఇష్టమైంది. నేను కూడా వాళ్ళలాగా డ్రెస్ వేసుకోవాలా, నేను కూడా వాళ్ళలాగా నడవాలా, నేను కూడా వాళ్ళలాగా మాట్లాడాలా అని వాడికి ఇష్టమయ్యి వాడంతటి వాడు దాన్ని ఏం చేసుకున్నాడు, చేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడు చీర జాకెట్ కట్టుకున్నాడు. వీళ్ళందరూ ఈ పిచ్చమందంతా వాడు చీర జాకెట్ కట్టుకుంటే ఆడు భుజాల మీద చేతులేసి పాస్టర్మ్మ గారు, సిస్టర్ గారు వీళ్ళందరూ చేతులేసి ఫోటోలు దిగుతున్నారు. సిగ్గులేదు, ఆడు మగోడాడు. చీర జాకెట్ కట్టుకున్నంత మాత్రం అమ్మాయి అయిపోతాడేంటి? తప్పు. నపుంసకుడు అని ఉంది బైబిల్లో, నపుంసకు రాలని లేదు. ఇక వాడిని అసలు ఏమి వెనక ముందు ఏమి ఆలోచించుకోకుండా అసలు ఎన్ని దేశాలు తిరిగాడు, నేను కూడా తిరగలేదని. నేను ఒక దేశం కూడా పోలే, ఆడు ఎన్ని దేశాలు తిరిగాడు సువార్త చెప్పడానికి. మన వాళ్ళకి ఏంటంటే పాత ఒక రోత కొత్త ఒక వింత అన్నట్లుగా ఇక అబ్బో నపుంసకుడు. ఇప్పుడు నేను అడుగుతాను వాడిని, నిజంగా నువ్వు యేసుప్రభుని నమ్మావు, నువ్వు మారు మనసు పొందావు, ఒకప్పుడు నువ్వు బాంబేలో ఆ ట్రైన్లో టప్పట్లు కొట్టి నేను డబ్బులు సంపాదించుకున్నానని నేను సాక్ష్యం చెప్పావు.
నిన్ను దేవుడు పురుషుడిగా పుట్టిస్తే నీకు ఆడంగి లక్షణాలు నువ్వే క్రియేట్ చేసుకుని నువ్వు వాళ్ళలాగా చీర కట్టుకోవాలని ఇష్టపడి నువ్వు ఆ బాంబేలో ఆ పిచ్చి పనులు చేశావు. ఇప్పుడు నువ్వు యేసుప్రభుని నమ్మావు. నమ్మినప్పుడు ఏం చేయాలా? మారుమనసు పొందినప్పుడు ఏం చేయాలా? ఈ వేషమంతా ఏం చేయాలా? తీసి అవతల పడేసి అప్పుడు నువ్వు స్టేజ్ ముందు దీని ముందు కెమెరా ముందు నిలబడి, ఇదిగో ఒకప్పుడు నా జీవితం ఇది, నన్ను దేవుడు ఇలా పుట్టిస్తే నేను ఇలా చీరలు కట్టుకుని బాంబేలో ట్రైన్లు ఇలా క్లాప్స్ కొట్టి డబ్బులు తీసుకున్నాను. ఏ రోజునైతే యేసు ప్రభు నేను నమ్ముకున్నాను, ఇది తప్పు అని తెలుసుకున్నాను, ఇది తీసేసిన. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా రాయబడి ఉంది, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుషుడి వేషం వేసుకోకూడదు. కాబట్టి నేను ఒకప్పుడు అట్లా వేసుకున్నా. ఈ వాక్యం నాతో మాట్లాడింది, నా తప్పని తెలుసుకున్నా. ఈ చీర జాకెట్లు తీసేసిన, ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నా. నా పేరు ఒకప్పుడు అది. ఆ తర్వాత నేను బాంబేలో అంజలి అని పేరు మార్చుకున్నాను. నా పేరుని అంజలి అని అమ్మాయిలాగా బ్రతికాను. నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఈ బ్రతుకు మంచిది కాదని వదిలేశాను అని చెప్తే సాక్ష్యం. అంతేగా నువ్వు ఇప్పటికీ అంజలి లాగానే నువ్వు ఇంకా చీరలు కట్టుకుని నువ్వు ఇంకా అమ్మాయిలాగానే మాట్లాడుతూ నువ్వు అమ్మాయిలతో తిరుగుతా ఉంటే ఇంకా సాక్ష్యం ఏం మారింది? కాబట్టి జాగ్రత్త. ఎక్కడ డివైట్ అయ్యాం మనము? అది నపుంసకులు. రెండవ నపుంసకులు ఎవరు? మీరు అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో చూస్తే కందాకే అనే రాణి క్రింద ఒక నపుంసకుడు ఉన్నాడట. అతడు రాణి కింద పనిచేస్తున్నాడు కాబట్టి అతడు రాజు లేనప్పుడు ఎప్పుడైనా రాణితో మిస్బిహేవియర్ చేయకోకుండా రాణి కింద ఉండేవాళ్ళని ఆ రోజుల్లో నపుంసకులు చేసేవాళ్ళు. అట్లా చేయబడిన వాడు అపోస్తల కార్యం 8లో. ఇప్పుడు మూడవ బ్యాచ్ ఎవరంటే, ఒక్కసారి వారి జీవితాన్ని ప్రభువుకు అర్పించేసుకుంటే వాళ్ళు నపుంసకులుగా తమను తామే ఏం చేసుకున్నారు. బైబిల్ ఎగ్జాంపుల్ డానియేల్ అట్లా తనను తాను నపుంసకుడుగా చేసుకున్నాడట. సో ఎందుకు చెప్పానంటే వివాహం దగ్గరికి వచ్చేసారు. ఈ వివాహ వ్యవస్థని దేవుడు ప్రారంభించడానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, యుక్త వయసుకు వచ్చినటువంటి మగపిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ జారత్వం అనేటటువంటి పాపంలో పడకుండా, లేకపోతే వ్యభిచారం అనేటటువంటి పాపంలో పడకుండా వారి పరిశుద్ధతని, వారి సాక్ష్యాన్ని, వారి ఆత్మీయతను కాపాడుకునే దాని కొరకు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అందుకన్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్న. అది దేవుని చిత్తం. మనము జారత్వం చేసి తర్వాత వ్యభిచారం చేసి ఆ వివాహ వ్యవస్థని భ్రష్టు పట్టించడం అనేది దేవుని చిత్తము కానే కాదు. కాబట్టి జాగ్రత్త. వివాహానికి ముందు సంబంధాలు కలిగి ఉండడం దేవుని చిత్తము కాదు. వివాహం అయిన తర్వాత కూడా ఒక వ్యక్తితో నిన్ను దేవుడు జతపరిచిన తర్వాత వాళ్ళని దాటి ఇంకొక వ్యక్తులతో నువ్వు కనెక్షన్స్ పెట్టుకోవడం అనేది కూడా దేవుని చిత్తము కానే. జాగ్రత్త, పరీక్ష చేసుకుందాం. అట్లాంటిది ఏదైనా మనలో ఉంటే దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెడదాం. ఎందుకంటే దేవుడు దానిని సహించేవాడు కానే కాదు. పరిశుద్ధంగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. అట్లా ఉన్నామా లేదా పరీక్షించుకుని ప్రభువుల్లో పాల్పొందాం. 3వ సంగతి చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 5వ అధ్యాయం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇప్పుడు చెప్పండి, 3వది మీ విషయంలో దేవుని చిత్తం ఏంటంట? ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్ యూ మస్ట్ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి మనం ఏం చేయాలంటే చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని చిత్తం. ఇప్పుడు నువ్వు దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా లేదా? చెప్పు, పరీక్ష చేసుకుని నీ చెప్పు, నువ్వు గుండె మీద చేయొచ్చు చెప్పు. దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా లేదా? ఎప్పుడు కృతజ్ఞతా కూడిక పెడతాం మనం చెప్పండి? ఎప్పుడు పెడతాం? అఖిలేష్ గారు 10th పాస్ అయ్యాడు కాబట్టి కృతజ్ఞతా కూడిక. అట్లా కాదు, ప్రతి విషయంలోనూ. అంటే అర్థం ఏంటి? పాస్ అయినా ఫెయిల్, నష్టమైన లాభమైన, ఆరోగ్యమైన అనారోగ్యమైన, సంతోషమైన దుఃఖమైన, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్స్. అది బైబిల్ చెప్పింది. ఇది నీ కొత్త కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు మన వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి? మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది కాబట్టి కృతజ్ఞత కూడిక, ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు కాబట్టి కృతజ్ఞత కూడిక, మా వాడు 10th పాస్ అయ్యాడు కాబట్టి కృతజ్ఞత కూడిక, మాకు బాగా డబ్బులు కలిసి వచ్చినాయి కాబట్టి కృతజ్ఞత కూడిక. పంట పోతే, అమ్మాయి ఫెయిల్ అయితే, గర్భిణీ పోతే
కృతజ్ఞత కూడిక కాదు, ఉపవాస కూడిక. అట్లా చెప్పలేదు బైబిల్. నీ ఎడల నా చిత్తం ఏంటంటే ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? యోబు. వాళ్ళ ఇంట్లో ఒక్కరోజు అందరు చచ్చిపోయినారు. పిల్లలు చచ్చిపోయినారు, పశువులు చచ్చిపోయినాయి, గాడిదలు, వంటలు, గేదెలు అన్నీ చచ్చిపోయినాయి. కానీ యోబు ఏ కూడికి పెట్టినాడు వాళ్ళ ఇంట్లో? 1వ అధ్యాయం 21వ వచనం యోబు గ్రంథంలో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక అని స్తుతి కూడికి పెట్టాడండి. ఇది కృతజ్ఞత చెల్లించడం అంటే. ప్రతి పరిస్థితుల్లో కృతజ్ఞత చెల్లించడం అంటే అది. మనకి అన్నీ బాగున్నప్పుడు కాదు కృతజ్ఞత, ఏమీ బాగాలేనప్పుడు కూడా దేవునికి ఏం చేయాలా? ఎందుకు అంటే స్తుతి నీ స్థితిని ఏం చేస్తుందో తెలుసా? మారుస్తుంది. నేను ఇట్లా అంటాను ఇంగ్లీష్లో, ఇది కూడా రాసుకోవచ్చు తెలుగులో. స్తుతి నీ స్థితిని మారుస్తుంది అని తెలుగు కొటేషన్ అయితే, ఇంగ్లీష్లో ప్రైజ్ ఈజ్ బెటర్ దాన్ ప్రేయర్ అంటాను నేను. అంటే ప్రార్థన కంటే కూడా స్తుతి చాలా గొప్పది. ఎట్లా? ఉదాహరణ, ఇప్పుడు శత్రువు మన మీదకి దాడి చేస్తున్నాడు అనుకోండి, జనరల్గా మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రభువా, శత్రువు మా మీద దాడి చేస్తున్నాడయ్యా, శత్రువు మీద మాకు విజయాన్ని ఇవ్వు ప్రభువా, శత్రువుని ఓడించయ్యా అని మనం ప్రార్థన చేస్తాం కదా. ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రైజ్ ఈజ్ బెటర్ దాన్ ప్రేయర్ అనే దానికి రుజువు మీకు బైబిల్లో చూపిస్తా. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయం 21వ వచనం చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము. మరియు అతడంటే యెహోషాపాతు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు సింగర్స్ని, గాయకుల్ని ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించుకున్న వారై సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని పాటలు పాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారట. నియమించాడు వారు పాడుటకును స్తుతించుటకును. ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అమ్మోనీయులు, మోయాబీలు, సేయూరు మన్యపవాసుల మీదను మాటుగాండ్రను పెట్టాడు కాబట్టి ఒక్క దెబ్బకు అవతలైపోయినారట శత్రువులందరూ. చూడండి, నిజంగా జరిగిన సంఘటన. ఆ ప్రజల మీదకట అమ్మోనీయులు, మోయాబీలు, సేయపు మన్యపు వారు వీళ్ళందరూ కూడా యుద్ధ ఆయుధాలు పట్టుకుని వస్తుంటే, ఇప్పుడు యెహోషాపాతట సైన్యం ముందు ఎవరు నిలబెట్టాడట? చూడండి ఎంత విచిత్రమో. సైన్యం ముందట పాటలు పాడే వాళ్ళు నిలబెట్టాడట. ఎవరైనా సైన్యం ముందు యోధుల్ని నిలబెడతారు, అరే వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు, వాళ్ళని చంపాలరా అని. కానీ యెహోషాపాతట పాటలు పాడే వాళ్ళు నిలబెట్టినాడట. ఇప్పుడు వాళ్ళు పాటలు పాడటం మొదలు పెట్టారట. ఏమని? యెహోవా కృప నిరంతరముండును, మీరు ఆయనను స్తుతించండి అని. వారు ఎప్పుడైతే పాటలు పాడడం మొదలు పెట్టారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేసినాడు? హతం చేసేసినాడట. ఒక దెబ్బకి శత్రువు మీద విజయాన్ని ఇచ్చాడు. ఆ ప్యాసేజ్ని బట్టి, ఆ ప్యాసేజీ పైన నేను రాసుకున్నాను నా బైబిల్లో, ప్రైజ్ ఈజ్ బెటర్ దాన్ ప్రేయర్. అర్థమైందా? కాబట్టి నీ ప్రతి పరిస్థితుల్లో ప్రభువుని ఏం చేయాలో చెప్పండి? స్తుతించాలి. ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. నువ్వు ఎప్పుడైతే మనం చేసే తప్పు చెప్తాను చూడండి. మనము ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా బాధ కలిగిందనుకోండి, ఇంకా బాగా ప్రార్థన చేస్తూ ఉంటాం, కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అంతేగాని మనం ప్రభువుని స్తుతించం. ఎందుకు? ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన తర్వాత చెయ్యి, ఫస్ట్ ప్రభువుని స్తుతిస్తూ ఉండు. నీకు తెలిసిన మాటలన్నీ చెప్పి ప్రభువుని స్తుతించు. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నావో ఆటోమేటిక్గా నీ సమస్య ఏమైపోతుంది? అప్పుడునే అందుకంటున్నాడు, ఏంటి నీ ఎడల దేవుని చిత్తము? 3వది అంటే ప్రతి ఒట్టి కృతజ్ఞత అనొద్దు. ప్రతి పరిస్థితుల్లో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అనేది దేవుని చిత్తం. ఏదైనా కానీ ఏమనాలి? నీ నోట్లో నుంచి ఏం మాట రావాలా? థ్యాంక్ యూ గాడ్. దెబ్బ తగిలిందా? ఏమనాలి? ఏంట్రా దేవుడు ఎలా చేశాడు, ఆదివారం రోజున ఆరాధనకి వెళ్ళొచ్చాను, పవన్కేసాను, అయినా కానీ దేవుడు ఎందుకు నాకు ఇలా దెబ్బ తగిలిచ్చాడు అనొద్దు. ఏమనాలా? థ్యాంక్ యూ గాడ్. మీ కిడ్నీ స్టోన్ రావట్లేదా బయటికి? థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ అంటా ఉండండి, అంతే అదే పడిపోతుంది.
వీడు మొత్తానికి లొంగేవాడు కాదురా, వీడికి నేను ఎంత బాధ కలుగు చేస్తుంటే థ్యాంక్ యూ గాడ్ అని దేవుడిని స్తుతిస్తున్నాడు ఏంటని వాడు వెళ్ళిపోతాడు పక్కకి. ప్రతి పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించడం అనేది మన పట్ల దేవుడు కలిగి ఉన్న చిత్తం. ఇప్పుడు పరీక్ష చేసుకుని నెరవేరుస్తున్నామా దేవుని చిత్తాన్ని, కృతజ్ఞత చెల్లిస్తున్నామా? ఒకవేళ అలా లేకపోతే ఇప్పటి నుంచి అయినా అలవాటు చేసుకోండి. 4వ సంగతి చూపిస్తాను రండి. 4వ సంగతి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక పౌలు 4వ అధ్యాయం 15వ వచనం. పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:15. కాదురా, అది కాదు, 5 15 కాదు, 5 4:5. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఇప్పుడు చెప్పండి 4వది ఏంటంటే దేవుని చిత్తము. అక్కడ మాట ఉంది లాస్ట్లో. ఏంటంటే దేవుని చిత్తము, ప్రతివాడును తన ఘటమును కాపాడుకోవడమే దేవుని. ఘటమంటే సంస్కృత పదం అది. ఘటమంటే తెలుగులో ఘటమంటే శరీరము అంతే. మంటి ఘటములలో, మీకు ఇంకా క్లియర్ కావాలంటే మంటి ఘటములలో దేవుడు మహిమైశ్వర్యం ఇచ్చాడంటే మంటి ఘటం అంటే ఈ మంటి శరీరంలో దేవుడు తన మహిమను పెట్టాడని. కాబట్టి ఘటం అంటే ఏంటి? శరీరం. కాబట్టి 4వది ఏంటంటే దేవుని చిత్తము నీ ఎడల ప్రతివాడు తన శరీరాన్ని తను జాగ్రత్తగా ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. మానవుడు చూడండి, గుట్కాలు నములుతున్నాడు, శరీరం పాడవుతుందా? పాడవట్లేదా? పాడవుతుంది. వ్యభిచారం చేస్తున్నాడు, శరీరం పాడవుతుందా? పాడవట్లేదా? ఎయిడ్స్ అనే రోగం వస్తుంది. మందు తాగుతున్నాడు, శరీరం పాడవుతుందా? పాడవట్లేదా? పాడవుతుంది. ఇవన్నీ శరీరాన్ని పాడు చేసేటటువంటి పనులు. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నాడు. ఎందుకు కాపాడుకోవాలి? అది నా చిత్తం అన్నాడు. ఎందుకు కాపాడుకోవాలి అంటే పౌలు అంటాడు, నీ దేహమే దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును గనక పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. కాబట్టి ఈ దేహము దేవుని ఆలయం. కాబట్టి ఈ దేహాన్ని మనం ఏం చేసుకోకూడదు? ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. దేవుని ఆలయమైనటువంటి దేహాన్ని అంటే ఈ ఘటాన్ని, ఈ శరీరాన్ని మనం జాగ్రత్తగా ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. అందుకనే చూడండి, 2 మాటలు చూపించి ముందుకెళ్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, 23వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం. త్వరగా. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అది. ఈ హృదయాన్ని ఎట్లా కాపాడుకోవాలట? జాగ్రత్త కాపాడుకో. అదే దేవుని చిత్తం. ఎందుకంటే ఈ హృదయంలో నుంచి ఏమొస్తాయి? జీవజలధారలు. యేసుప్రభువు వారు అన్నారు, నీ హృదయం నిండిన దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. కాబట్టి ఈ హృదయం దేవుని వాక్యంతో నింపబడితే నీ నోరు కూడా దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ హృదయం సినిమా పాటలతో నింపబడితే నీ నోట్ల నుంచి కూడా ఏమొస్తాయి? సినిమా పాటలు. కాబట్టి హృదయాన్ని ఏం చేసుకోవాలా? జాగ్రత్త కాపాడుకోవాలి. ఎందుకని 17:9 ఇర్మియాలో అంటాడు, మానవుని యొక్క హృదయము అన్నిటికంటే మోసకరమైంది అదే. కాబట్టి అన్నిటికంటే జాగ్రత్తగా నీ హృదయాన్ని ఏం చేసుకోమన్నాడు మహాజ్ఞాని? కాపాడుకో. అది మోసం చేస్తుంది. అందుకనే చూడండి, అన్నీ బాగున్నప్పుడు రెడ్ లెటర్ లవ్ సింబల్, గ్రీన్ లెటర్ లవ్ సింబల్ ఇవన్నీ పెడుతున్నారా మీరు ఎమోజీల కింద. అది ఫెయిల్ అయింది అనుకో, నువ్వు కాదురా అని ఇంకొకరిని పట్టుకుని పోయింది అనుకో, అప్పుడు ఆ హృదయాన్ని ఏం చేస్తారు? ఆ సగానికి ఇరిగిపోయిన ఎమోజీలు పెడతారు మీరు రేపొద్దున. ఎందుకని? ఇది ముందే తెలిసి మహాజ్ఞాని సొలొమోనుకి నువ్వేం చేసినావు రా తిమోతి? సొలొమోను అన్నయ్య మొత్తం 700 + 300 మందికి పెట్టేవాడు రోజుకి మెసేజ్లు. ఆయనకి ఎంత ఓపుకుందో. పెట్టి 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 చివరికి ఏం పెట్టాడు? ఇరిగిపోయిన హార్ట్ ఎమోజీ పెట్టి మొత్తం వేస్ట్ రా తిమోతి. నా జీవితం అంతా వేస్ట్ అయిపోయింది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ప్రసంగి గ్రంథం రాసి వెళ్ళిపోయి చచ్చిపోయాడు. కాబట్టి ఈ హృదయమే. అందుకనే మీరు 2 పెడతారు. ముందేమో ఈ సింబల్ పెడతారు, తర్వాత ఏమో ఇరిగిపోయిన హృదయం సింబల్ పెడతారు. అందుకన్నాడు సొలొమోను, హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది. కాబట్టి ఈ హృదయాన్ని నువ్వేం చేసుకోవాలన్నాడు? జాగ్రత్తగా కాపాడుకో. అదే శరీరం కాపాడుకోవడం అంటే.
ఈ హృదయంలోనే దేవుడు నివాసం చేసేటటువంటి స్థలం. అందుకని నేను అంటాను, దేవుడు అంటే 4 గదుల మధ్యలో ఉండేవాడు కాదు, 4 గోడల మధ్యలో ఉండేవాడు కాదు దేవుడు అంటే. దేవుడు అంటే నీ హృదయం అనేటటువంటి గదిలో ఉండేవాడు దేవుడు. అందుకనే శోభన్ బాబు పాట పాడాడు, ఏమని? దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం అన్నాడు. ఆయన పాడాడు కానీ వాళ్ళకి అర్థం కాదు. బైబిల్ చెప్పింది కూడా అదే, దేహమే దేవుని ఆలయం. కాబట్టి ఈ దేహాన్ని ఏం చేసుకోకూడదు, ఏదంటే అది పనికి మాల చెత్త అంతా తీసుకుని వచ్చేసి పాడు చేయకూడదు. అందుకే మీకు దండం పెడతాం మేము, ఏమని? ఇదిగో ఈ దేహానికి మధ్యాంధ్రప్రదేశ్ ఉంది, ఈ మధ్యాంధ్రప్రదేశ్ని మీరు ఏది పడితే అది వేసి మమ్మల్ని పాడు చేయమాకండి, మా శరీరాన్ని పాడు చేయకండి అంటే మీరు ఎనరు. ఆ బిర్యానీ అని, ఈ చేపలని, ఆ రొయ్యలని, అయ్యని ఇయ్యని అన్నీ తెచ్చి దీంట్లో ఇదేదో డస్ట్బిన్ లాగా వేస్తారు. దీంట్లో జాగ్రత్త, శరీరాన్ని ఏం చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. ఈ శరీరం జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది దేవుని చిత్తం. 5వ సంగతి చూద్దాం. 5వది, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనం. త్వరగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 3వ అధ్యాయం 18, 2 వచనాలు చదవండి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అంటే ఎవడైనా అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, అలాంటి మూర్ఖుల నోరట నువ్వు మూయించడం అనేది దేవుని చిత్తం అన్నాడట. ఈ ఒక్క వచనమే పట్టుకుంటే మనం కూడా రేపటి నుంచి ఆ స్టూడియోలో కూర్చుని అసలు వాడంతరా అంటే వీడంత, వీడంతరా అంటే వాడంతరా అని డిబేట్లు పెడతాం మనం. వీళ్ళు ఆ ఒక్క వచనమే పట్టుకున్నారు ఈ డిబేట్లు చేసే వాళ్ళంతా. అందుకనే వాళ్ళు చెప్తారు, ఈ ఎందుకురా మనకి అన్ని తర్కవాదాలు వద్దని పౌలు చెప్పాడు కదా, మనకి ఎందుకు ఈ వివాదాలు, ఈ డిబేట్లు, మనకి ఎందుకు, మన పని మనం చేద్దామంటే వినరు. ఇదిగో ఇక్కడ పేతురు అన్నాడు, మరి మూర్ఖముగా ప్రవర్తించే అజ్ఞానుల నోరు మూయించడం దేవుని చిత్తం అన్నాడు కదా అంటారు. ఈ ఒక్క వచనం పట్టుకోవద్దు నువ్వు. అందుకనే 2వ మాట చెప్పాను నేను. 3:18 కూడా చదువు. అదే పేతురు ఏమన్నాడు? దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడేదానికంటే అది మేలు చేయడమే దేవుని చిత్తం. వాళ్ళతో నువ్వు వాదించొద్దు, వాళ్ళ కీడు చేయొద్దు, వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు, వాళ్ళతో నువ్వు అసమాధానంగా ఉండాల్సిన అవసరంలే. వాళ్ళతో నువ్వు పోట్లాటలు పెట్టుకుని నువ్వెంతరా అంటే నువ్వెంతరా అని మీరిద్దరు ఆ కెమెరాల ముందు కొట్టుకోవద్దు. అది చెప్పినాడు దానికి ఇంటర్లింక్ అక్కడ. ఏమని? ఇవేమి చేయకోకుండా నువ్వు మౌనంగా ఉండు, వాళ్ళకి మేలు చేస్తా ఉండు. అప్పుడు వాళ్లే సత్యం అనేది ఏంటిదో వాళ్ళు ఏం చేస్తారు, తెలుసుకుంటారు. అలా కీడు చేసి నువ్వు శ్రమ పడేదానికంటే, అంటే వాళ్ళతో గొడవలు పెట్టుకుని వాళ్ళు నీ మీద దాడి చేసేదానికంటే మేలు చేసి శ్రమ పడడం అనేది నీ ఎడల దేవుని చిత్తం. ఇది 5వది. 6వ సంగతి చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు. త్వరగా. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు చేయక, కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా జరిగించుచు మనుష్యులకు చేసినట్లు కాక ప్రభువుకు చేసినట్లే ఇష్టపూర్వకముగా. ఏంటట దేవుని చిత్తము నీ ఎడల అంటే ఎవరిష్టము? మనుషుల్ని సంతోషపెట్టే సేవ చేయొద్దు, మనుషులు మెచ్చుకోవడానికి కొరకు సేవ చేయొద్దు, మనుషులకి ఇష్టమైనటువంటి సేవ చేయొద్దు. అది చెప్తున్నాడు అక్కడ. దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేయడమే నీ ఎడల దేవుని చిత్తం. ఇంకా మీకు క్లియర్గా కావాలంటే హెబ్రీ పత్రిక ఎక్కడ ఉంటుందన్నమాట, కింద ఉంటుంది చూడండి, 12వ అధ్యాయం 29వ వచనం, 28, 29. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేద్దాము, ఎందుకంటే మన దేవుడు దహించు. చూసావా, ఎవరికి ఇష్టమైన సేవ చేయాలా? ఎవరికి ఇష్టమైన ప్రసంగం చేయాలి? నేను దేవునికి ఇష్టమైన బోధ చేయాలా, దేవునికి ఇష్టమైన ప్రసంగం చేయాలా, దేవునికి ఇష్టమైన పరిచర్య చేయాలా, దేవునికి ఇష్టమైన సేవ చేయాలా. అదే నా ఎడల దేవుడు కలిగి ఉన్న చిత్తము అని అక్కడ ఒక మాట అన్నాడు. ఎలా అనగా మన దేవుడు దహించు. అరే ఎందుకని ఆ మాట అన్నాడు? ఎప్పుడైనా ఆలోచించావు బైబిల్ చదివేటప్పుడు? దేవునికి ప్రీతికరమైన సేవ మనము చేయుదము
అని కామా పెట్టి, ఎందుకంటే మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, మన దేవుడు జాలి కలిగిన వాడు, మన దేవుడు దయ కలిగిన వాడు అనొచ్చుగా. అనకుండా అక్కడ ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని, హీఈస్ ద కన్జ్యూమింగ్ ఫైర్ అన్నాడు. ఎందుకంటే రేపొద్దున ఆ పరీక్షలో నిలబడినప్పుడు మనుషులకు ఇష్టమైన సేవ, మనుషులు మెప్పించడానికి చెప్పిన బోధ, మనుషులు సంతోష పెట్టడానికి ఇక్కడ నిలబడి పిట్టకథలు జోకులేసి వాళ్ళ కింద పడి మీద పడి ఎగిరెగిరి గొంతులేసి నవ్వించే చెప్పిన ప్రసంగం ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ ఒక రోజున పరీక్షకి నిలబడినప్పుడట ఆ అగ్నిలో అవి ఏమైపోతాయట, కాలిపోతాయి. అదే దేవునికి ఇష్టమైన, దేవునికి ప్రీతికరమైన, దేవునికి సంతోషమైన, దేవుని చిత్తానుసారమైనటువంటి సేవ నువ్వు చేస్తే అది ఆ రోజున అగ్ని పరీక్షలు ఏమవుతుంది, అది నిలబడి ఉంటది. పరీక్షించేవాడు దహించు అగ్ని కాబట్టి జాగ్రత్త అని చెప్పడానికి ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అన్నా. అర్థమైందా? కాబట్టి నువ్వు ఏ పరిచర్య చేసినా, నువ్వు ఏ పని చేసినా, స్థానిక మందిరంలో నువ్వు ఏ పని చేసినా కూడా అది దేవుని చిత్తానుసారమైన పని, దేవుణ్ణి సంతోషపెట్టే పని, దేవుని ఇష్టమైన పని, దేవునికి ప్రీతికరమైనటువంటి పని చేయడం నేర్చుకో. అంతేగాని నేను ఈ పని చేస్తే మనుషులు మెచ్చుకుంటారు, లేకపోతే నేను ఇట్లా పాడితే మనుషులు సంతోషపడతారు, లేకపోతే నేను ఈ ప్రసంగం చేస్తే అసలు వీళ్ళు చక్కగా ఎగిరెగిరి గొంతులేసి అబ్బా అసలు అన్నయ్య భలే చెప్పాడు, అసలు వాళ్ళు భలే నవ్విచ్చాళ్ళు అన్నయ్య అని వాళ్ళు నవ్వి నువ్వు నవ్వి ఇద్దరు కలిసి ఆ నరకంలో ఏడుస్తారు రేపొద్దున. దేవుడు సంతోషపడాలి. బళ నమ్మకమైన మంచి దాసుడు అనాల దేవుడు. అదట మన ఎడల దేవుడు కలిగి ఉన్న చిత్తం. ఏంటి ఎన్నోది? ఆరోది. ఏంటిది ఆరోది? దేవుని ఇష్టమైన సేవ చేయడమే దేవుని చిత్తం. రండి ఆఖరికి 7వ చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. అక్కడేముంది? యోహాను సువార్త అమ్మా 6వ అధ్యాయం 40. అదే ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. అంత్య దినము నేను వానిని. ఇప్పుడు చెప్పండి 7వది ఏంటంటే దేవుని చిత్తము ఎవరి యందు? కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఐఎమ్ సారీ టు సే, తల్లి అయిన మరియ మీద కాదు నీ విశ్వాసము, పాస్టర్ గారి మీద కాదు నీ విశ్వాసము, లేకపోతే విలియం మ్యారీ బ్రన్హం మీద కాదు నీ విశ్వాసము, ఇంకెవరెవరి మీద కాదు నీ విశ్వాసము. ఎవరి మీద విశ్వాసం ఉంచాలట? కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నందు విశ్వాసముంచటమే విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నీ ఎడల దేవుని చిత్తము. అంత్య దినమున నేను వానిని లేక. అందుకని ప్రభు కూడా అంటాడు యోహాను సువార్త 5:21, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే నిత్య జీవము కలిగిన వారట. అట్లా నువ్వు విశ్వాసం ఉంచడం అనేది దేవుని యొక్క చిత్తం. ఈ రోజున చాలా మంది తప్పుడు బోధలు వచ్చేసినాయి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఇంకా కొంతమంది ఉన్నారు, యెహోవా సాక్షులు అని ఇట్లా కొంతమంది ఉన్నారు. వీళ్ళు యేసుక్రీస్తు దేవుడు కాదంటారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదంటారు. ఇది రాంగ్ టీచింగ్, తప్పుడు బోధ. ఇది ఇక్కడ స్పష్టంగా చెప్పినాడు, ప్రభు చెప్పిన మాట ఇది. వీళ్ళకి సగమే తెలుసు బైబిల్, పూర్తిగా చదవరు వీళ్ళు బైబిల్. స్పష్టంగా చెప్పినాడు ప్రభు ఏమని? కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము గలవాడు. అట్లా నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి రావడం అనేదే నీ ఎడల నా యొక్క చిత్తం. అంతే. నువ్వు ఎవరెవరి మీద విశ్వాసం ఉంచితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అట్లా నువ్వు నిత్య నరకానికి వెళ్ళడం అనేది నా ఇష్టము, నా చిత్తము కాదన్నాడు. కాబట్టి నేను ఇదిగో బయట మనం సువార్త చెప్పేటప్పుడు ఇట్లా అంటారు కదా, ఏదో చాలా పెద్ద పిహెచ్డి చేసిన వాళ్ళకిలా చెప్తారు వాళ్ళు సువార్త చేసేటప్పుడు. ఏమని? యేసు ప్రభు నమ్ముకోండి అమ్మా, మీకు కూడా ఆయన పరలోకం ఇస్తాడు, మీరు కూడా చనిపోతే నిత్యరాజ్యం ఇస్తాడమ్మా, యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించండి అమ్మా, ఆయన విశ్వాసం ఉంచండి అమ్మా అని చెప్తే వాళ్ళు పెద్ద పిహెచ్డి చేసిన వాళ్ళలాగా చెప్తారు. ఏమనంటే, పాస్టర్ గారు
ఎవరి విశ్వాసం వాళ్ళదిలేండి, మీ నమ్మకం మీది, మా నమ్మకం మాది. అందుకు మీకే చెప్పినాడు ఇక్కడ, మీరు యేసు ప్రభువునందుగాక ఇంకెవరి యందు నమ్మకం ఉంచినా విశ్వాసం ఉంచినా కూడా మీరు నిత్య జీవానికి పోనే. అలా మీరు నిత్య అగ్నిగుండంలోనికి వెళ్ళడం అనేది మీ ఎడల నా చిత్తము కానే కాదు. ఏంటి మీ ఎడల నా చిత్తము? మీరు కుమారుని యందు విశ్వాసం ఉంచడము ద్వారా నిత్య జీవానికి వారసులు అవ్వడం అనేది మీ ఎడల నా చిత్తము. అందుకని అంటాడు కదా, ఆ జ్ఞాన కాలములనైతే దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను గాని ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడన్న. ఎందుకు ప్రభు యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది చెప్పండి? వచ్చేయచ్చుగా, ఎందుకు ఆలస్యము? ఎవరు నశించకూడదు, ఎవరు నిత్య అగ్నిగుండంలో అల్లాడకూడదు. ఎందుకంటే ఆ నిత్య నరకం అనేది మానవుడి కోసం చేయలేదు దేవుడు. అసలు నిత్య నరకం ఎవరి కోసము? పడద్రోయబడినటువంటి లూసిఫర్ వాడి అనుచరుల కోసం చేయబడింది. దాంట్లోనికి దేవుడు తన చేతులతో తన స్వభావములో తన స్వరూపంలో సృష్టించుకున్న మానవుడు దాంట్లోకి వెళ్ళడం అనేది దేవుని ఇష్టము కాదు, దేవుని చిత్తం అంతకంటే కానే కాదు. కాబట్టి ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇప్పుడు అందరూ మారుమనసు పొందాలా, అందరూ యేసు ప్రభు వారినందు విశ్వాసం ఉంచాలా, అందరూ నిత్య జీవానికి వారసులవ్వాలి అనేది దేవుని చిత్తం. ఆ చిత్తం జరిగించే దాని కొరకే ఆలస్యం అవుతుంది. చాలండి, 7 చిత్తాలు చెప్పినా నీ ఎడల, వ్యక్తిగతంగా నీ ఎడలే దేవుని చిత్తం. అది ఇవి నెరవేరుస్తున్నావా లేదు పరీక్ష చేసుకో. మొదటిదేంటి చెప్పండి? నిజమైన పశ్చాత్తాపముతో కూడిన కన్నీటి ప్రార్థనా జీవితం ఉందా లేదా పరీక్ష చేసుకుని అలాగూ చేసి రొట్టెను తిని పాత్రలోనిది కాదు. నీ పరిశుద్ధతని కాపాడుకుంటున్నావా, మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ లోకంలో బురద అంటించుకుని వస్తున్నావా? నువ్వు పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తము. పరీక్షించుకో. మూడవది, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా, లేకపోతే నీకు మేలు జరిగిన విషయాలు మాత్రమే చెల్లించి మిగతా వదిలేస్తున్నావా అని పరీక్షించుకో. నాలుగవది, ఈ ఘటాన్ని మనం ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి. ఇంకా ఉన్నాయి, నేను చెప్పాల. మనసును కూడా కాపాడుకోవాలని ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది. ఎందుకంటే మనస్సు, హృదయం ఈ రెండే డేంజర్ ఒక మనిషికి. ముందేమో ఎవరినన్నా చూసినా, ఏదైనా వస్తువుని చూసినా ఫస్ట్ కెమిస్ట్రీ జరిగేది, ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది మనస్సు. ఆ మనస్సు నుంచి సిగ్నల్ హృదయానికి వస్తుంది. అప్పుడు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోరు మాట్లాడిన దాన్ని బట్టి నీ వీపు విమానం మోతెక్కిద్దిరా. ముందు మనసులో జరిగిద్దిరా తమ్ముడా కథలు. అందుకని ఈ మనసుని జాగ్రత్త పెట్టుకోండి. ఈ మనసులో కెమిస్ట్రీ జరిగి అసలు వాళ్ళని చూడంగా, అబ్బా ఈ అమ్మాయి ఎంత బాగుందో అని ఆ అమ్మాయి ఎంకే చూస్తుంటావు, నువ్వు ఆ అమ్మాయి ఎంకే చూసి పల్లెకులు ఎత్తా ఉంటావు, ఆ అమ్మాయి వెనక మాల తిరుగుతూ ఉంటావు. ఇప్పుడు ఆ తిరుగుతూ ఉండేటప్పుడు ఈ సిగ్నల్ ఇక్కడికి వస్తే హార్ట్కి వస్తుంది. ఈ హార్ట్కి వచ్చినప్పుడు ఈ హార్ట్ హృదయం నిండుతుంది కదా దీంతో. ఈ హృదయం నిండిన వెంటనే నీ నోరు ఐ లవ్ యూ అని మాట్లాడు. ఇప్పుడు ఐ లవ్ యూ అనగానే అప్పుడు ప్రసాద్ గారిని నీ వీపు విమానం మోతెక్కిస్తాడు. ఎందుకు వచ్చిన గోల? అప్పుడు వీపు అంటది, ఒరే నువ్వు నోరు, నీ హృదయము, నీ మనసు జాగ్రత్త కాపాడుకుంటే నా వీపు బతికుండేది కదరా అని. అందుకని మహాజ్ఞాని అన్నాడు, మనసుని జాగ్రత్త కాపాడుకో, హృదయాన్ని జాగ్రత్త కాపాడుకో, నీ శరీరాన్ని కూడా జాగ్రత్త కాపాడుకో. ఎందుకంటే శరీరమే, దేహమే దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని పాడు చేయొద్దు. తర్వాత 5వది, మేలు చేసి శ్రమ పడడం అనేది దేవుని యొక్క చిత్తం. అంతేగాని వాళ్ళతో మనం ఎటువంటి వివాదాలు పెట్టుకోవడం కానీ అట్లాంటిది దేవుని చిత్తము కానే కాదు. ఆ తర్వాత 6వది, దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య సేవ చేయడమే దేవుని యొక్క చిత్తం. 7వది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచి నువ్వు నిత్య జీవానికి వారసుడు అవడమే నీ ఎడల దేవుని చిత్తం. కాబట్టి 7 సంగతులు పరీక్ష చేసుకుందాం, సరి చేసుకుందాం. దేవుని చిత్తాన్ని నా ఎడల, ముందు సెక్షన్లో యేసు ప్రభు ఎడల దేవుని చిత్తం ఏంటో ఆయన ఎరిగి బ్రతికినన్నాళ్ళు దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుణ్ణి మహిమపరిచి పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు నీ ఎడల దేవుని చిత్తం ఏంటో చెప్పాడు, దీన్ని కూడా నువ్వు సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద మహిమపరిచి అప్పుడే నువ్వు కూడా ఏం చేయాలా? పరలోకానికి వెళ్ళాలి. అట్లా లేకపోతే ఈ భూమి మీదే విడిచిపెట్టబడతావు. నువ్వు అప్పుడే నుంచున్న వెంటనే 3 పాయింట్లు ఉన్నాయి.
సరే అయితే సాయంత్రం చెప్తానులే. ఇంకేముందంటే నా నోట్స్‌లో దేవుని చిత్తమును నువ్వు జరిగిస్తే నీకొచ్చే 3 మేళ్ళు అని 3 రిఫరెన్స్‌లు ఉన్నాయి. ఆయనేమో అప్పుడే వచ్చాడు, ఇక చాలులే నువ్వు చెప్పింది నేను నొక్కుతాను ఇదని. సాయంత్రం చెప్తాలే. ఆ? నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తే నీకొచ్చే మేళ్ళేంటి అంటే, 1 యోహాను సువార్త 9:31 ప్రకారం నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని రాయబడి ఉంది. 2 యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17 ప్రకారము లోకము దాని ఆశ దాని నటన గతించినా గతించిపోతుందేమో గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడని రాయబడి ఉంది. 3 మత్తయి సువార్త 7:21 యేసు ప్రభువారు అన్నారు, తండ్రి ప్రభువా 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 అని పిలిచే ప్రతివాడు పరలోకానికి రాడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము జరిగించువాడే పరలోకానికి వస్తాడు అని 3 మేళ్ళండి. నువ్వు దేవుని చిత్తం జరిగిస్తే 1 నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, 2 నువ్వు నిరంతరం నిలిచుంటావు, 3 నువ్వు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తావు. అదే నువ్వు దేవుని చిత్తం చేయకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు, నిరంతరము నిలిచి ఉండవు. ఈ భూమి మీద బ్రతికినన్నాళ్ళు నువ్వు చేసిన ప్రార్థన కూడా దేవుడేం చేయడం అంగీకరించనే అంగీ. కాబట్టి అందుకు నువ్వు దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా నువ్వేం చేయాలా, నెరవేర్చాలి. అందుకనే దైవజనుడు భక్సింగ్ గారు తాను బ్రతికినన్నాళ్ళు కూడా ఆయన నోట్లో నుంచి వచ్చే మొదటి మాట ఏంటంటే, దేవుని చిత్తమైతేనే, దేవుని చిత్తము తప్ప నేను ఏది కూడా నేను చెయ్యను అని అట్లా తాను 97 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికితే ఇంచుమించు తాను చేసిన 77 సంవత్సరాల సేవా జీవితం అంతా కూడా కేవలము దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించి దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రీతికరమైన సేవ చేస్తూ వచ్చినాడు. కాబట్టే ఇదిగో నిన్న 22 పోయిన నెల 17వ తారీఖుకి 25 సంవత్సరాలు ఆయన చచ్చిపోయి అయినా కానీ దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు, దేవుడు ఆయన్ని ఘనపరుస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ అంది సమూయేలు మొదటి గ్రంథం 2:30లో, దోజ్ హూ హానర్స్ మీ ఐ విల్ హానర్ దెమ్, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే నిన్ను కూడా దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అలా దేవుని చిత్తం నెరవేర్చాలంటే ముందు నువ్వేం చేయాలో తెలుసా, నీ ఇష్టాన్ని, నీ తల్లిదండ్రుల ఇష్టాన్ని, ఇంకా లేకపోతే నీ స్నేహితుల ఇష్టాన్ని, వీటిలన్నిటిని ఏం చేయాలా, కొట్టేయాలా, చచ్చిపోవాలా, నీ ఇష్టాన్ని చంపేసుకోవాలా, నీ ఇష్టాన్ని సిలువేసుకుంటేనే అప్పుడే నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలుగుతావు. 2 బ్యాలెన్సింగ్ అల్లవు. ఒక వరలో 2 కత్తులు ఏమడవు. కాబట్టి 2 చేస్తాను నేనంటే కుదరదు. ఆదివారం రోజున దేవుని చిత్తం నెరవేరుస్తా, సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో నా ఇష్టం నెరవేర్చుకుంటానంటే కుదిరే పని కాదు. కంప్లీట్గా సంపూర్ణంగా నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి అంటే ముందు నీ ఇష్టం ఏమైపోవాలా, నీ ఇష్టాన్ని చంపేసుకోవాలా, నీ ఇష్టాన్ని సిలువేసుకుని ఈ క్షణం మొదలుకుని, దేవా నా ఎడల నీ చిత్తమేంటో, నీ చిత్తాన్ని నేను సంపూర్ణంగా చచ్చిపోయేలోపు నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరుస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకుని ప్రభు వల్ల చేయవేస్తే అప్పుడు అది నీకు ఆశీర్వాదం. లేకపోతే నామకార్థంగా ఎప్పుడు ప్రతి వారం తీసుకుంటున్నట్లుగా చెయ్యెత్తండి అనగానే చెయ్యెత్తడం, ప్రసాదం వచ్చినట్లుగా ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతుందే అట్లే అవుతుందే తప్ప అది నీకేమాత్రం ప్రయోజనం అనేది కానీ. కాబట్టి మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, వాక్యపు వెలుగులో ఒక తీర్మానం చేసుకుందాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వరకు మనల్ని మనం అప్పగించుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్.